హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగోవాలని కోరుకుంటున్నాను. అదే మీ రాజమండ్రి అమ్మాయినండి. మా రజనీజాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. ఈరోజు మన వీడియో ఏంటంటే పాతకాలం నాటి సోడిపిట్టి చేస్తున్నానండి. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఈ సోడిపిండిలో 4 రకాల బెల్లాలు వేసి చేస్తున్నానండి. అది ఏ విధంగా వేసి చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగో ఇంత సోడిపిండి తీసుకున్నానండి. దీంట్లో బెల్లాలు చూపిస్తున్నాను చూడండి. పటికీ బెల్లం, పాత బెల్లం, మన మామూలు బెల్లం, తాటి బెల్లం, ఈ 4 బెల్లాలు వేసి చూపిస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇవి వేసుకుని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది ఆడవాళ్ళకైతే చాలా మంచిదండి, నడానికి బలం. ఒకసారి నేను చేసిన విధంగా మీరు చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పిండి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. వెడల్పు గిన్నె తీసుకోవాలండి. పిండి కలపడానికి మనకు వీలుగా ఉంటుంది అన్నమాట. కొంచెం సాల్ట్, ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కలిపేసుకున్నప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఇది చాలా బలం అండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. యవ్వన పిల్లలకి చాలా మంచిది, నడానికి యవ్వన పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిదండి. ఇది నడుము బలం అన్నమాట. ఇది తినడం వల్ల నడానికి బలం వస్తుంది. ఆడవాళ్ళకి చాలా మంచిది అన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, పలచగా అయిపోతుంది మళ్ళీ. ఎండాకాలం వచ్చేసింది కదండి, జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు 2 గంటలకు ఒకసారి దాహం వేసినా వేయకపోయినా వాటర్ తాగండి, మంచిదండి. ఫ్రిడ్జ్లో వాటర్ అవాయిడ్ చేయండి. కుండలు యూజ్ చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మట్టి కుండలు కొనుక్కోండి. కూల్ డ్రింక్స్ అవి తాగండి. ఫ్రూట్ జ్యూస్లు, చెరుకు రసం అలాంటివి తాగండి, బత్తాయి రసం అలాంటివి తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. డ్రింక్స్ మానేయండి, డ్రింక్స్ తాగండి. ఇలా మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా కలుపుకోవాలి. మనం పిండి అనేది తడి పొడి లాగకుండా కలుపుకోవాలి, మరీ ముద్దలా కాకుండా. ఇక ఇలా చూడండి, ఇలా అంటే ఇలా రాలిలా పడదు, ఇలా కలుపుకోవాలన్నమాట. తడి పొడి లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది నేను గిన్నెలో వాటర్ వేసానండి. వైట్ క్లాత్ ఒకటి కట్టుకోవాలన్నమాట. ఇలాగా మనం పిట్టు వండుకునే వాళ్ళం కదా, తెలిసే ఉంటుంది చాలామందికి. ఇలా కట్టుకుని క్లాత్ ఈ పిండిని ఇలా వేసేసుకోవడమే దీంట్లో. అంతా మనం కలుపుకున్నదంతా దీంట్లో వేసేసుకుని ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి. అప్పుడు ఉంటుంది అసలైన ప్రాసెస్, మీకు చూపిస్తాను. వేసేసుకున్నాం కదా, ఈ చివరి క్లాత్లు మనం ఈ విధంగా వేసేసుకోవాలి. దీని మీద మిగిలిన క్లాత్లు అంతే. స్టవ్ మీద పెట్టేసుకోండి. హైలో పెట్టకూడదండి, సిమ్ము కాకుండా హై కాకుండా మధ్యలో పెట్టుకోవాలి. ఒక అరగంట స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత ఏ విధంగా కలుపుకోవాలో మీకు చూపిస్తాను నేను. రండి, ఇది ఒకసారి అయ్యిందో లేదో చూసుకుందాం మనం. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి మూత. ఇది
ఆవిరి తగులుతుంది చేతికి. ఇలా వెనక్కే తీసుకోవాలి. ఎదర తీసుకున్నామంటే ఆవిరి తగిలేక చేతి ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలి. మనం ఇలా గుచ్చి చూసుకోవాలన్నమాట. ఇంకొంచెం దడం చూసారా మనకి. ఇంకా ఒక 10 minutes దాకా మనం ఉడికించుకోవాలండి. లేదు మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఆవిరి పోకుండా ఇలాంటి గిన్నె తీసుకుని మూత పెట్టుకోవాలండి ఆవిరి పోకుండా. తర్వాత నేను బెల్లాలు చూడండి ఈ విధంగా కోరుకోవాలి. బెల్లాలు కోరుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. పట్టిక బెల్లం అయితే చెరగొట్టుకుని మిక్సీకి వేసేసుకున్నానండి. మిక్సీకి వేసేసుకుని పొడిని చేసుకున్నాను. ఇలాగ ఇవి అయితే చాకులో కోరేసుకున్నాను. ఈ విధంగా కోరుకోవాలండి. కలుపుతూ ఏ విధంగా కలపాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మళ్ళీ నేను అది అయిపోయిన తర్వాత కలుపుతాను. చూడండి అయిందో లేదో చూసుకుందామండి ఒకసారి. అయిపోవచ్చిందండి. అయిపోయింది. ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉండాలన్నమాట. మనకి ముద్దలా లేకుండా ఇలా పొడి పొడిలు ఆడుతూ ఉంటే అయిపోయినట్టే. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను నేను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏ విధంగా కలుపుకోవాలో మీకు చూపిస్తానండి. చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు ఇది మనం తీసేసుకుని ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. తిప్పేసుకుందామండి. ఇది ఇప్పుడు ఇది కలుపుకోవడమే పెద్ద టాస్క్ అండి. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆవిరి తగులుతుంది, జాగ్రత్తగా ఇట్టుకోవాలి. వేసేసుకోవడం ఇలాగా. ఇది కొంచెం వేడివేడిగా ఉంటుండగానే కలుపుకోవాలండి. చల్లారిందంటే కనుక మనకు గట్టి పడిపోతుంది, బాగా రాదు. చూసారా చాలా వేడిగా ఉంది. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లాలు వేసేసుకోవడమే ఒక్కొక్కటి. నేను 1/2 kg పిండి తీసుకున్నానండి. 1/2 kgకి ఇగో చూసారు కదా బౌల్లో ఎంత బెల్లం తీసుకున్నానో. ఈ క్వాంటిటీలో నేను సమానంగా తీసుకున్నానండి. బెల్లాలు కూడా 4 కూడా. ఈ చిన్న బౌల్కి బెల్లం తీసుకున్నాను 1/2 kg పిండికి. ఇలా వేసేసుకుని ఇది మెత్తగా పిసికేసుకోవాలండి. కలిపేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత గాను నూనె యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉండగానే కలుపుకోవాలండి, చేయగలుగుతున్నా సరే. చూడండి ఇలా పిసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవాలండి. గాను నూనె. మన గాను నూనె అన్నది ఎక్కువనే పడుతుంది. గాను నూనె వేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అన్నమాట, నడని బలం. ఇలా పిసికేసుకోవడమే. చూడండి ఇంత విధంగా కలుపుకోవాలండి. వేడి దాని మీద పిసగడం వల్ల మనకి ఇలా అవుతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత ఇంకా కొంచెం నేను నూనె యాడ్ చేస్తున్నానండి, గాను నూనె. బాగా కలుపుకోవాలి. ఖాళీగా ఉన్నది తీసుకోవాలండి ఇలా కలుపుకోవడానికి. అప్పుడు మనకి చేయి బాగా తిరుగుతుంది. ఇవి మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అంతే, 3 రోజులు మించి ఉండవండి. మూత మట్టుకు పెట్టొద్దండి. మూత పెడితే కనుక
బూజులాగా ఫామ్ అయిపోతుంది అనమాట. 3 రోజుల్లో తినేయాలి. తడిలేని గిన్నెలో చక్కగా చిన్న చిన్న ఉండలు కట్టేసుకుని పెట్టేసుకుని ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ ఒక్కొక్క ఉండ అలా తింటూ ఉంటే 2 రోజులకి అయిపోతాయి మనకి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేసుకోండి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను 1/2 కేజీ పిండి చేశానండి. ఇదిగో ఇంత అయింది మాకు. ఇప్పుడు నేను చిన్న చిన్న ఉండలు చేసేస్తాను చూడండి. ఇంత ఉండలు అయితే మనకి చక్కగా సరిపోతాయి. నూనె అన్నది మనం ఎక్కువనే వేసుకోవాలండి. మనం వేసుకున్న నూనె బట్టే మనకి ఉండ అన్నది నిల్వ ఉంటుంది అనమాట. గాను నూనె మంచిదే కాబట్టి మనం ఎక్కువ యూజ్ చేసుకున్నా తప్పేం లేదు. ఆడవాళ్ళు నడడానికి చాలా బలమండి. ఇది చేసుకుని తినండి. నెలలో ఒక 2 రోజులు 2 సార్లు చేసుకుని తిన్నారంటే చాలా ఆరోగ్యం అండి. చేసుకుని తినండి, కొంచెం ఓపిక చేసుకుంటే మనకే ఆరోగ్యం అండి. ఈ విధంగా ఉండలు చేసేసుకుందాం అంతా. చూడండి, ఇగో ఇన్ని ఉండలు అయినాయండి మనవి. ఇలాగ చుట్టుకోవాలన్నమాట. మనకు ఆయిల్ చూసారు ఎలా కనిపిస్తుందో, ఈ విధంగా గాను నూనె అన్నది ఇలా కనిపించాలన్నమాట ఉండకి. ఇలా కనిపించడం వల్ల మనకి ఈ ఉండలు అనేవి ఒక 3 రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయండి. ఈ విధంగా చేసుకోవాలండి వండలన్నీ కూడా. నాకు 1/2 కేజీకి పిండికి ఇన్ని వండలు అయినాయి. చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుని ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. గానుగ నూనె కూడా చాలా మంచిది కదండి. ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. బాయ్, మీ రాజమండ్రి అమ్మాయి.